వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. వరల్డ్ టీచర్ ఎవరు అంటే సాక్షాత్ సద్గురు సుబ్రహ్మణ్యం గారే. శ్రీకాళహస్తిలో నిలవై ఉన్నాడు. ఆయన సామాన్యమైనటువంటి స్కూల్ టీచర్. అటువంటి వాడు ఈరోజు తత్వాన్ని గురించి, తత్వశాస్త్రంలో ఉండేటువంటి అనేక విషయాల గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎవరు అంటే సాక్షాత్ ఆధునిక రమణ మహర్షి అనటంలో సందేహమే లేదు. మనం రమణ మహర్షిని చూడలేదు, యోగి వేమనను చూడలేదు, క్రీస్తుని చూడలేదు, మహమ్మద్ ప్రవక్తను చూడలేదు, చివరికి జిల్లెళ్ళమూడి అమ్మవారిని కూడా చూడలేదు. కొంతమంది చూసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఆ కోవకు చెందినటువంటి వాడే వీరబ్రహ్మేంద్ర స్వామి, రమణ మహర్షి, వేమన యోగి, జిల్లెళ్ళమూడి అమ్మ, అటువంటి వాళ్ళ యొక్క కోవకు చెందినటువంటి వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన్ని ఒకసారి మీరు దర్శించి తరించండి. దేశ విదేశాల నుండి ఎంతోమంది ఆయన దర్శనం కోసం వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొన్ని టైమింగ్స్ పెట్టారు ఆయన చూడటానికి, జనాలు ఎక్కువైనటువంటి కారణంగా. ఉదయం పూట 9 నుండి 11 వరకు, ఇంకా తర్వాత మీరు ఆయన కలవటానికి ఉండదు. సాయంత్రం పూట 5 నుంచి 7:30 వరకు మాత్రమే. ఆయనలో ఏదో మానవాతీతమైనటువంటి శక్తి అనేటువంటిది ఉంది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ పెద్ద పెద్ద గ్రంథాలుగా తయారయ్యాయి. అవన్నీ కూడా అన్ని భాషల్లో, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, అన్ని భాషల్లో కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి. అందరూ కూడా ఒకసారి ఆయన్ని దర్శించి తరించండి. ఆయన చెప్తారు చూడండి, సాక్షాత్కారం ఈజ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ద వన్ దట్ సీ మీన్స్ ద్రష్ట ఈజ్ యాజ్ వన్ దృశ్యం దట్ ఈజ్ సీన్. చూడండి ఏం చెప్పారు ఇక్కడ. దృష్టి అనేటువంటిదే దృశ్యంగా ఉండేది, అలాగే అనుభవం కలగడం అనేటువంటిదే సాక్షాత్కారం. దైవ సాక్షాత్కారం అంటున్నాం, దైవ దర్శనం అంటాం. అంటే సరైనటువంటి అనుభవం కలగడం అనేటువంటిదే సాక్షాత్కారం అనేటువంటిది అవుతుంది. వాట్ ఈజ్ సీన్, దృశ్యం, డస్ నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ద్రష్టకు విడిగా దృశ్యానికి ఉనికి అనేటువంటిది లేనే లేదు. అంటే ద్రష్ట అనేటువంటిదే దృశ్యం అవుతుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఎక్స్పీరియన్స్ సపరేట్నెస్, ద వన్ దట్ ఈజ్ సీన్, దృశ్యం, విల్ బి ఎఫెక్టింగ్ యూ. దృక్కి విడిగా అనుభవిస్తున్నంత కాలం ఈ దృశ్యం అనేటువంటిది నిన్ను బాధ పెడుతూనే ఉంటూ ఉంటుంది అంటారు గురువుగారు. స్పిరిచువల్ సాధనాస్ ఆర్ ఎఫర్ట్స్ టు బికమ్ రూటెడ్ ఇన్ ద వన్ దట్ సీస్ ద్రష్ట అండ్ ఇన్ టు రిమైన్ యాజ్ ద ద్రష్ట. ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా ద్రష్టలోనే సంస్థితమై ద్రష్టగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నమే ఆ సాధనలన్నీ కూడా. ఓన్లీ ఆఫ్టర్ యూ కేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ కేమ్. చూడండి ఏం చెప్తున్నారు. నీవు వచ్చిన తర్వాతనే ప్రతిదీ కూడా వచ్చింది, నువ్వు రాకముందు ఏది లేనే లేదు. దేర్ వుడ్ నాట్ రిమైన్ ఎనీథింగ్ ఆఫ్టర్ యూ లీవ్. రియల్ వేక్ఫుల్నెస్ ఈజ్ టు రియలైజ్ దట్ ద కాల్డ్ వేకింగ్ స్టేట్, జాగ్రత్, స్వప్న, సుషుప్తి ఈజ్ ఏ బిగ్ డ్రీమ్. జాగ్రత్, స్వప్న, సుషుప్తి. యూ ఫీల్ దట్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. కాబట్టి నేనే అది, అదే నేను అనేటువంటి దాన్ని సదా జ్ఞప్తిలో ఉంచుకో అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎన్నో వేదాంత విషయాలను ఈయన వివరిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు అంటే ఏదో చెప్తున్నాడనమాట. ప్రతి ఒక్కరూ కూడా వేదాలలో ఉన్నటువంటి విషయాలు, రామాయణ మహాభారతాలలో ఉండేటువంటి విషయాలు, బైబిల్లో ఉండేటువంటి విషయాలు, ఖురాన్లో ఉండేటువంటి విషయాలు చెప్పినటువంటి వాళ్ళే. అంటే
నీవు ఎలా ఉండాలి, నీవు ఎలా నడుచుకోవాలి అనేటువంటి దాని గురించి చెప్పినటువంటి వాళ్ళే. అసలు నేను అనేటువంటిది ఎలా వచ్చింది, ఇది నేను అనేది ఎలా వచ్చింది, అసలు నేను అంటే ఎవరు, నేను అనేటువంటి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్తుంది, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేటువంటి దాని తత్వశాస్త్రం అంటే అదే అన్నమాట. తత్వం అదే నీవు, నీవే అది. కాబట్టి ఎన్నో జటిలమైనటువంటి వాడుక పరిభాషలో, సామాన్య వాడుక పరిభాషలో వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన్ని ఒకసారి అందరూ కూడా దర్శించి తరించి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా శారీరక, మానసిక, కుటుంబపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అవి కూడా చెప్తారు ఆయన. ఉన్నట్లయితే ఆయనకి చెప్పి పరిష్కరించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన ఛానల్ని ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఒక మతాన్ని, కులానికి సంబంధించింది కానే కాదు మన వీడియోలన్నీ కూడా. ఇవి కేవలం తత్వశాస్త్రానికి సంబంధించినటువంటివి. ఎవడైనా కానీ నేను అనాల్సిందేగా, నాది నేను అని అనాల్సిందే ఎవడైనా. వాటి గురించి చెప్పేటువంటివి మన వీడియోలన్నీ కూడా. సద్గురు సుబ్రహ్మణ్యం గారి తత్వబోధ. కాబట్టి అందరికీ, అన్ని మతాలు, అన్ని కులాలు అందరికీ సంబంధించినవి అన్నమాట ఇవి. కాబట్టి మానసిక ప్రశాంతతనిచ్చేటువంటిది జ్ఞాన ప్రసూనాలు అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. మన వీడియోలను చూసి చాలామంది ఈ వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో ఉండేవాళ్ళు కూడా కనీసం 400 మంది శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి నాకు ఫోన్ చేసి చెప్పారనమాట. సార్, మీ వల్లనే మేము గురువు గారిని చూసాము, మా ప్రాబ్లమ్స్ పరిష్కరించుకున్నాం, ఇప్పుడు మాకు ప్రశాంతంగా ఉంది, మీ వీడియోలు మేము చూస్తూ ఉన్నామన్నారు. నేను సామాన్యమైనటువంటి ఒక స్కూల్ టీచర్ని వినుకొండలో, పల్నాడు జిల్లా వినుకొండలో. అటువంటి నాకు సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించటం, ఆయన నాకు ఇంగ్లీషు, తెలుగులో పుస్తకాలని ప్రసాదించటం, ఆయన తత్వశాస్త్రాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి. ఈరోజు ఎవరికి మనశ్శాంతి అనేది లేనే లేదు. కుల పోరాటాలు, మత పోరాటాలతో అల్లాడిపోతున్నాడు అనమాట. అటువంటి వాళ్ళకి మానసిక ప్రశాంతతను కలిగించేటువంటివి. కాబట్టి ఉదయాన్నే 6 కానీ, లేకపోతే సాయంత్రం పూట మీరు అన్నం తిన్న తర్వాత నిద్రపోయేటప్పుడు టీవీలు కట్టేసైనా కానీ చూసినట్లయితే తప్పనిసరిగా మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది దొరుకుతుంది. ఇంకో లేకపోతే వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే వీడియోలు మొత్తం కూడా వస్తాయన్నమాట. 850 వీడియోలు మొత్తం కూడా. వీటి వల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే, మీరు మానసిక ప్రశాంతత పొందినటువంటిది. గురువుగారి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తూ ఉన్నందువల్ల నాలో మానసిక విపరిణామం అనేటువంటిది జరిగింది. ఎంతోమంది పాపం బాధలు భరించలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కూడా మన వీడియోలు చూసి, అంటే నా గొప్పతనం కాదు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన చెప్పినవే నేను చెప్తున్నాను అంతే. మీకు ఇవి చూసి విరమించుకొని మానసిక ప్రశాంతతను పొంది సామాన్య జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు తెలిసినటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ ఉన్నట్లయితే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయ మానసిక ప్రశాంతతను పొందండి. కేవలం మన ఛానల్కే వరల్డ్ టీచర్ న్యూస్, జ్ఞాన ప్రసూనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.